ఇళ్ళలోకి వాటర్ వచ్చి పప్పులు ఉప్పులు తడిచిపోతే ఒక్కరు కూడా ఇట్లా వచ్చి చూడలేదు. మాకు రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చిండు, చూసిండ్రు. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. ఫ్రీ బస్ అంటారు మరీ ఘోరం. ఫ్రీ అంటే ఇంకా చాలా, అది ఇంకేందంటే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్సే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మొత్తం ఇక ఫ్రీగా వచ్చేస్తారు కదా, మాకు టికెట్స్ లేవు అంటే ఆదాయం లేదన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. టికెట్ కొడుతున్నారా? కొట్టట్లేదు. లేదు, టికెట్ కూడా కొట్టట్లేదు చక్కగా. ఇది ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టింది కదా మీకు. అవును, అడుగుతలేరా మీరు? ప్రశ్నిస్తారు. మేము అడుగుతున్నాం. అంటే ఫ్రీ అంటే టికెట్ కొట్టట్లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లుందంటే, మామూలుగా ఫ్రీగా వస్తే ఎక్కేస్తున్నారు, ఫుల్గా అయిపోతుంది, జెంట్స్ ఎక్కువ ఎక్కట్లేదు, జెంట్స్ ఎక్కితే మాకు ఆదాయం వస్తుంది కదా, ఫ్రీ లేడీస్ ఎక్కితే రాదు కదా అన్న బిహేవియర్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. ఇంకేమైనా పథకాలు బాగున్నాయా? ఇప్పటి వరకు రాలేదు. ఏం పథకాలు వచ్చినా ఏమీ లేవు. కాదు, తులం బంగారం ఇయ్యలేదా ఇప్పటిదాకా? తులం బంగారం మీద చీరలు కూడా ఇయ్యలేదు. ఇంకా తులం బంగారాలు మంచి ఎక్కడ లేదు. ఏదో గృహలక్ష్మి పథకం అన్నారు, మహాలక్ష్మి పథకం ఏది లేదు. ఆ ఒక్క ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండ్రు అంతే. ఇంకా అది కూడా మిగతా ఏమొచ్చింది? ఏది లేదు. కదా ఎక్కువ ఇస్తా అన్నాడు కదా కేసీఆర్ కన్నా. మరి రేవంత్ రెడ్డి గారు అడగలేరా మీరు ప్రభుత్వాన్ని? ఎక్కడ అడుగుతాం, మాకు అంతవరకు ఛాన్స్ కూడా లేదు కదా. మధ్య వాళ్ళు అయితే మమ్మల్ని అక్కడ వరకు వెళ్ళనియరు కదా. ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చి అడుగుతారు కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? ప్రశ్నించే కాడికి ప్రశ్నిస్తాం. అప్పటి వరకు చెప్తారు, ఉన్నది కదా టైం, చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. ఈసారి వచ్చేటప్పుడు మాట్లాడాలి. లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చినప్పుడు ఇళ్ళలోకి వాటర్ వచ్చి పప్పులు ఉప్పులు తడిచిపోతే ఒక్కరు కూడా ఇట్లా వచ్చి చూడలేదు. మాది లోదట్టు ప్రాంతం మొత్తం. CVR ఛానల్ వాళ్ళ దగ్గర మా క్యాసెట్ కూడా ఉంటుంది. మొత్తం ఫుల్ ఇక్కడ వరకు వాటర్, ముందర నుంచి వెనక నుంచి. చిన్న పిల్లల్ని నైట్ అంతా వేసుకొని కూర్చున్నాం. కమిటీ వాళ్ళకి కొంచెం హైట్గా ఏదైనా ప్రదక్షిణ వచ్చిండ్రు. వచ్చే ఇప్పుడు పైప్ లైన్స్ వేపిస్తున్నారు, చూడాలా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చారు, చూసిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చిండు, చూసిండ్రు. పెద్ద పెద్ద పైప్ లైన్స్ వేపిస్తుండ్రు, అది వేపించిండ్రు. ఇప్పుడు చూడాలా, ఈ వర్షం పడితే మరి ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి. సరే, ఆ మాటకు వస్తే ఓకే, కానీ తెలంగాణ ఆడపడుచులకి, అక్క చెల్లెమ్మలకి ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు, ఏం చేస్తలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజమా? అదైతే అప్పుడు ఏం లేదు, చెప్పాలంటే అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు అన్న మాటల వరకే. అది చేతల వరకు అయితే లేదు. ఆయన వరకు లేదు, ఈయనకు కూడా లేదు. ఎవ్వరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. చీరలు పంచి ఇచ్చిండ్రట కదా మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. అదే చీర, బతుకమ్మ చీరలు అని ఇచ్చిండ్రు. ఇక అది మనము కట్టుకోలేని పరిస్థితులు, అట్లా మరీ ఘోరంగా ఉన్నాం చీరలు లేని. ఈయనైతే అది కూడా లేదులేండి, అట్లున్నది పరిస్థితి అంతే.